ఎక్కడైనా దాడులు, దౌర్జన్యాలు జరిగాయి అని అంటే అధికారంలో ఉన్నవాళ్ళు కనీసం మొహమాటం కోసమైనా ఈ దాడులు మంచివి కాదు. హింసాత్మకమైనటువంటి దాడులు మా ప్రభుత్వం సమర్థించదు. బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పి మొహమాటానికైనా అనేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఎలా ఉంది అంటే చంపిన వాళ్ళనే వెనకేసుకొస్తున్న పాలకులను మనం చూస్తూ ఉన్నాం. ఇంక మిగతాదేంది? నోటికి ఎట్లొస్తే అట్లా బూతులు మాట్లాడిన వాళ్ళనే వెనకేసుకొచ్చిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పటి పాలకుల్లో అంత హుందాతనం ఆశించడం మన తప్పే అవుతుందేమో. తాజాగా అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కోడిగుడ్లు రాళ్లతో దాడి చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్న మాట ఏంటి? ఎవరు బొమ్మన్నారు వీళ్ళని అమరావతికి? ఎందుకు పోయినారు? ఎవరు బొమ్మన్నారు? హోమ్ మినిస్టర్ అన్న మాటలేంటి? ఎందుకు పోయారు? ఎవరిని రెచ్చగొట్టేకపోయారు? వాటికి ఎందుకు పోయినారు అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు, ఎవరు బొమ్మన్నారు ఎందుకు పోయినారని చెప్పి ముఖ్యమంత్రి గారు. ఇంకా వాళ్ళ సోషల్ మీడియా అయితే జగన్ పాదయాత్ర చేస్తా అంటూ ఉన్నావు, పొరపాటున అమరావతికి వెళ్ళకు, నువ్వు వెళ్ళావు అంటే కోడిగుడ్లు రాళ్ళలో కాదు గుణపాలే దిగుతాయి. వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు ఇవ్వ మాటలు. ఇలా దాడులు జరిగినాయంటే ఒక పోలీసు కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు అని అంటే ఎవరు బొమ్మన్నారు ఎందుకు పోయారు అని ముఖ్యమంత్రి అంటే, హోమ్ మినిస్టర్ అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆ ప్రాంతానికి వెళ్ళే హక్కు లేదా? ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాలి, ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళకూడదు అని రోడ్ మ్యాప్ ఏమైనా రిలీజ్ చేస్తారా? అక్కడేమీ ఇప్పుడు శాంతి భద్రతలు అదుపు తప్పిలేవే. అక్కడేమీ ఎవరు వెళ్ళకూడదని చెప్పి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు కదా. మరి ఎవరు వెళ్ళమన్నారు, ఎందుకు వెళ్ళారు అని చెప్పి ఈ ఈ డిస్కషన్ ఎందుకు? అక్కడ మేము భూములు ఇవ్వము అని చెప్పి అంటున్న రైతులే ఉన్నారు కదా. భూములు ఇవ్వము అని చెబితే వాళ్ళు ద్రోహులు అవుతారా? భూములు ఇవ్వము అన్న రైతులకు అండగా ఉంటాము అంటే వీళ్ళు ద్రోహులు అవుతారా? సో వాళ్ళ భూములు ఇవ్వము అన్న వాళ్ళ హక్కుగానే మద్దతు ఇవ్వద్దా? అలా ఇచ్చేయకపోతే రాళ్ళదాడి చేస్తారా? అలా ఇచ్చేయకపోతే కోడిగుడ్లతో కొడతారా? ఇది ఫెయిరా? ఎలా ఫెయిరు? ఎంతవరకు ఫెయిరు? ఆశ్చర్యం. ఎవరో చిన్న చితక సోషల్ మీడియాలో ఏదో మాట్లాడుతున్నారు, లేకుంటే నీకేదో ఆడున్నోళ్ళు పసుపు నీళ్ళతో గడుక్కుంటున్నారు అంటే వాళ్ళ 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 ఆలోచన స్థాయి అంతే, అంతకు మించి ఎదగలేరు అని చెప్పి వాళ్ళ మీద జాలి చూపించి వదిలేయచ్చేమో. ముఖ్యమంత్రి గారు ఎవరు వెళ్ళమన్నారు, ఎందుకు వెళ్ళారు అని హోంమంత్రి గారే అలాగే మాట్లాడుకుంటూ వెళ్తే ఏంటి? మనం డెమోక్రసీనే కదా. ఒక విపక్ష పార్టీ వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు చేయొద్దా? వాళ్ళు అటువంటివి ఏమీ చేయొద్దా? ప్రభుత్వం ఏం చెబితే దాన్ని కానీ విపక్ష పార్టీలు ప్రచారం చేసుకుంటూ ఉంటాయా? ఎవరు వెళ్ళమన్నారు, ఎందుకు వెళ్ళారు అన్న ప్రశ్న ఏందో నాకు అర్థం కాదు.